బోనస్ కి అర్థం తెలియని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ హయాంలో 1వ తారీఖునే ఉద్యోగాలకు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. ఖమ్మంలో తీన్మార్ మల్లన్నతో కలిసి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. పోయినసారి మల్లన్న టెక్నికల్ గా ఓడిపోయారని, కానీ ఈసారి మల్లన్న గెలుపు ఖాయమని తెలిపారు. ధీమా వ్యక్తం చేశారు తుమ్మల. ఈ యొక్క వ్యవస్థల కోసం, ముఖ్యంగా పట్టభద్రుల కోసం, విద్య కోసం, వైద్యం కోసం ఆయన పడ్డ తాపత్రయం, ఆయన పడ్డటువంటి శ్రమ, కష్టం గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో ఆయనకున్నటువంటి చనువు తప్పకుండా ఆయన ద్వారా మనం పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. రేపు కౌన్సిల్లో మీ మనిషిగా, మీ యొక్క తరఫున మీ గొంతుకై మాట్లాడేటటువంటి మల్లన్న గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ అభ్యర్థుల గురించి మనకు అవసరం లేదు, కానీ మన అభ్యర్థి ఆయనకి సర్టిఫికెట్ మీరు ఇవ్వాలి తప్ప ఇంకెవరు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మొన్ననే మిస్ అయింది కాబట్టి ఈసారి బలంగా, శక్తిగా, ఎక్కువ మెజారిటీతో గెలిపించి ఆయన సేవలు మన అందరికీ అందేటట్టుగా, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఒక మంచి మనిషిని, ప్రజల కోసం పనిచేసే మనిషిని మనం కౌన్సిల్కి పంపించామనే కీర్తి, ప్రతిష్ట మీకు కూడా దక్కాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వరుసగా కష్టపడుతున్నారు. మా ఎన్నికల్లో కష్టపడ్డారు, తర్వాత రఘురామరెడ్డి గారి ఎన్నికల్లో కష్టపడ్డారు, మళ్ళీ ఇప్పుడు మల్లన్న గారి ఎన్నిక వచ్చింది, రేపు ఇంకా చాలా రాబోతున్నాయి. ఏదొచ్చినా కూడా మీ యొక్క స్ఫూర్తితోటి, మీ యొక్క సహకారంతో ఈనాడు ఎవరు ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కొలువై ఉంది. ఎవరు సృష్టించినా విచ్ఛిన్నమైనటువంటి, ఛిద్రమైనటువంటి వ్యవస్థని అన్ని రంగాల్లో మళ్లీ దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడింది. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్య లేనటువంటి రంగం లేదు. అయినా సరే మీరిచ్చినటువంటి స్ఫూర్తి, మీరిచ్చినటువంటి బలం, మీరిచ్చినటువంటి నైతికత మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలున్నా, అప్పులున్నా, ఇబ్బందులున్నా ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఈ 10 సంవత్సరాలు సృష్టించి, ఛిద్రం చేసి, వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి పెద్దలే ఇవాళ మళ్ళీ నీతులు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మరి ఏమైనా చెప్పాలో ఏంటో నాకు అర్థం కాదు. నిన్న మేము కేబినెట్లో ఒక నిర్ణయం చేసుకున్నాం. 500 రూపాయలు ధాన్యానికి మేము బోనస్ ఇస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ముఖ్యమంత్రి గారు రేపు భవిష్యత్తులో బడి పిల్లలకు కానీ, రేషన్కి కానీ, పేదలకు ఇచ్చే రేషన్ కానీ అన్నిటికీ సన్న బియ్యమే ఇవ్వాలి. మనమేమో సన్న బియ్యం తినుకుంటూ మిడ్ డే మీల్స్లో కానీ, లేకపోతే పేదలకు ఇచ్చే రేషన్లో కానీ దొడ్డు బియ్యం ఇవ్వటం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి అనుగుణంగా సన్నాలు పండించే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంత పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కొంత దిగుబడి తక్కువ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం అందరికీ సన్నబియ్యం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మనం బోనస్ ఇద్దామని చెప్పి ప్రాథమికంగా నిన్న కేబినెట్లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మురుగుతున్నారో మీరు చూశారు. అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోగస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు.